అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన న్యాచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం. చాలా మంది హౌస్ వైఫ్స్ పిల్లలందరూ వెళ్ళిపోయాక, హస్బెండ్స్ వెళ్ళిపోయాక ఇంట్లో వంట చేసుకుని ఒక్కరే తినాలి అంటే అబ్బా ఏం చేసుకుంటాము, ఏదో సింపుల్గా ఉన్నది తినేస్తే పోతుంది కదా అని అనుకుంటారు. కానీ అది కాదండి. మన ఇంట్లో ఉమెన్ అంటే ఆడవాళ్ళు హెల్దీగా చక్కగా ఉంటేనే ఫ్యామిలీ మొత్తం చక్కగా ఉంటుంది. సో మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా చక్కగా హెల్దీగా వండుకొని మధ్యాహ్నం పుష్టిగా తినండి. 7 o'clock బిఫోర్ మీరు ఒక ఫ్రూట్ తినండి, లేదంటే 7 o'clock బిఫోర్ ఒక పుల్కా తినండి. మీరు చక్కగా హెల్దీగా ఉంటారు. కానీ లంచ్ బ్రేక్ఫాస్ట్ మాత్రాన హెల్దీగా మార్నింగ్ తినాల్సిందే. చాలా మంది ఏమనుకుంటారంటే లంచ్ తినకపోతే బాగుంటుంది అనుకుంటారు, లేదంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలి అనుకుంటారు. కానీ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు స్కిప్ చేయొద్దు. బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా తినాలి. అలాగే లంచ్ కూడా హెవీగా తినొచ్చు. మీరు ఈవినింగ్ స్కిప్ చేస్తే సరిపోతుంది. సో మంచి టిప్ ఇచ్చేసాను కదా హౌస్ వైఫ్స్ అలాగే వర్కింగ్ ఉమెన్స్ అందరికీ ఇది పాటిస్తుంది. మరి ఈ రోజు వచ్చేసి హెల్దీగా ఉండటం కోసము మా మదర్ అయితే ఎక్కువగా రకరకాల పప్పులు వేసేసి కిచిడీ చేసిచ్చేది. అయితే నేను ఈరోజు అది ఇన్స్పిరేషన్గా తీసుకుని మనకి ఒక లంచ్ ప్రిపేర్ చేయబోతున్నాను. ఇందులో మనం కొద్దిగా కూరగాయలు కూడా వేసుకుని చక్కటి హెల్దీ అయిన కిచిడీ చేసుకుందాం, అది కూడా రవ్వతో. సో ఇందులో ఈరోజు మనం ఎర్రపప్పు వేస్తున్నాం, అలాగే పెసరపప్పు వేస్తున్నాం. ఎర్రపప్పు పెసరపప్పు మంచి కాంబినేషన్. బయట వండుకోవట్లేదు ఎందుకంటే ఇది రవ్వ కాబట్టి రవ్వ కొంచెం టైం పడుతుంది. సో నేను డైరెక్ట్గా కుక్కర్లో వేస్తున్నాను. 10 minutesలో మనకి రెడీ అయిపోతుంది. అన్నం ఎంతసేపు పడుతుందో ఇది కూడా అంతేసేపు. ఇంకా అన్నం ఎక్కువసేపు అంటే మీరు కుక్కర్లో పెడితే కొంచెం తక్కువసేపు, కానీ ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ పాన్లో నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను, ఎక్కువగా కాదు. మీరు ఒకవేళ డైట్ కాన్షియస్ అని అనుకుంటే మీరు ఎక్కువగా నెయ్యి వేసుకోకుండా కొంచెమే నెయ్యి వేసుకొని చేసుకోండి. నెయ్యి వేసుకోవటం వల్ల మనకి ఈ కిచిడీకి అనేది అడిషనల్గా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మరి బయట మీరు ఎప్పుడన్నా హైదరాబాదీ కిచిడీ ట్రై చేశారా? ఎందుకంటే వాళ్ళు చక్కగా నెయ్యి వేసి తాలింపు వేస్తారు కాబట్టి చక్కటి కిచిడీ రెడీ అవుతుంది. అన్ని ఇందులోనే వేసేసుకొని డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి విజిల్స్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ కొద్దిగా ఆవాలు చక్కగా కలర్ ఇస్తుంది. నేను ఆవాలు ఎప్పుడు వేసుకుంటాను. అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర, కంపల్సరీగా మిరియాలు ఉండాల్సిందే. కిచిడీ అంటే మిరియాలు లేకపోతే బాగుండదు. మిరియాలు కంపల్సరీ మధ్యలో తగులుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా అల్లం, జీలకర్ర చిటపడలాడిన తర్వాత వేసుకుంటే మనకి అల్లం మాడకుండా ఉంటుంది. అలాగే కాజు కొంచెం ఎక్కువగా కాదు. మనం హెల్దీగా అంటే ఒకటే డిష్ చేసుకుంటున్నప్పుడు అన్నీ ఇదే డిష్లో ఉండటం మంచిది కదా. సో కొంచెం ఎక్కువగా క్యాష్యూ నట్స్, కాజులు వేసుకోవచ్చు. వేసుకొని ఒక్కసారి కలర్ వచ్చేంత వరకు వేగనిస్తే సరిపోతుంది. అంత లోపల మనం ఇక్కడ నైఫ్ తీసుకుని రఫ్గా మీరు గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయ కూడా. నాకు యాక్చువల్గా కిచిడీలో వెల్లుల్లి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే వెల్లుల్లి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే అల్లం కూడా ఎలా ఫ్లేవర్ ఇస్తుందో వెల్లుల్లి కూడా ఈ కిచిడీలో చక్కటి ఫ్లేవర్. కానీ ఈరోజు వేసుకోవట్లేదు. ఇందులో మన గ్రీన్ చిల్లీస్, అలాగే ఉల్లిపాయ, మరి ఫ్రెష్గా కరివేపాకు ఇవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ వేసేద్దాం. మీరు కావాలంటే గోధుమ రవ్వని ఒక 5 నిమిషాలు లేదంటే ఒక 10 నిమిషాలు నీళ్లు వేసేసి నానబెట్టుకోవాలంటే మీరు నానబెట్టుకోండి, లేకపోతే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. మరొక్కసారి మిక్స్. ఆ తర్వాత ఇందులో మనం పప్పు వేసేసుకుందాం. పెసరపప్పు ఒక 5 minutes నేను పెసరపప్పుని నీళ్ళలో నానబెట్టేశాను. జస్ట్ వాష్ చేసేసి అలా నీళ్ళల్లో ఉంచేసేయండి. అలాగే ఎర్రపప్పు. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను అనుకోండి, ఫాస్ట్గా అయ్యే వంటలు చేసుకుని తింటాను. అలాగే అందులో ఓన్లీ అన్నమే కాకుండా ఇలా పప్పులు, కూరగాయలు అన్నీ అందులోనే ఉండేటట్టు చూసుకుని డిషెస్ చేస్తూ ఉంటాను. ఇందులో మనం కొద్దిగా
చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు. ఇవి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనం ఎలాగో ఉడికిస్తాం కాబట్టి కొద్దిగా పెద్దగా కట్ చేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ బాగుంటాయి. లేదు మీకు కనిపించకుండా ఉండాలి అనుకుంటే కొంచెం సన్న సన్నగా కట్ చేసుకోండి, మీకు కనిపించకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవి కూడా వేసేసాం. కొంచెం కలర్ కాంబినేషన్, ఎర్రపప్పు రెడ్ కలర్, అలాగే క్యారెట్ రెడ్ కలర్. మరి గ్రీన్ కలర్ కి ఏం కావాలి? ఇక్కడ నా దగ్గర అలసందకాయలు ఉన్నాయండి. నా ఫ్రిడ్జ్ లో ఏ సామాన్ పడుంటే ఆ సామాన్తో, అంటే ఏ కూరగాయ పడుంటే ఆ కూరగాయని వేసేసుకొని నేను ఒక డిష్ చేసేసుకుంటాను. లేతగా బీన్స్ లాగానే ఉంటుంది, కర్రీ చాలా చాలా బాగుంటుంది. సో నేను దీన్ని ఇందులో వేసుకుంటున్నాను. మన బీన్స్ వేసుకునే బదులు ఇది కూడా ఇందులో వేసేద్దాం. వేసేసి మరొక్కసారి మిక్స్ చేసేయండి. అలాగే ఇప్పుడు మీకు కావాల్సినంత రవ్వ వేసుకోండి. ఎక్కువగా పప్పులు వేసుకున్నా తప్పు లేదండి, కొంచెం తక్కువగా మీరు రవ్వన్న, ఒకవేళ రవ్వ వద్దు రైస్ కావాలి అంటే ఎప్పుడైనా రైస్ని కొంచెం తగ్గించుకోండి. పప్పులు ఎక్కువనా ఏం పర్వాలేదు, కావాలంటే ఇంకా కొంచెం దొడ్డు రవ్వ కూడా తీసుకొచ్చి చేసుకోవచ్చు. నేను ఒక 1/2 కప్పు రవ్వ వేసుకుంటున్నాను. ముందుగానే కావాలంటే ఈ రవ్వని మనము తాలింపు వేసిన తర్వాత ఈ రవ్వని అందులో వేసేసి కొద్దిగా ఆ నెయ్యిలో వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు. వేయించుకుంటే మనకు కొంచెం సువాసన అనేది వస్తుంది, కానీ ఏం పర్వాలేదు. ఆల్రెడీ మనం నేతిలోనే, ఇంకా నేను వాటర్ వేయలే కాబట్టి ఇక్కడే మనకు కొంచెం ఫ్రై అయిపోతుంది. సో బాగా మిక్స్ చేసేసేయండి. ఆ తర్వాత ఒక్క 2 నిమిషాలు కుక్ అవ్వనియండి ఈ నెయ్యిలో. ఆ తర్వాత తగినంత వాటర్ వేసుకుని 3 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో ఎర్రపప్పు ఉంది, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అలాగే పెసరపప్పు ఉంది, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. మరి దొడ్డు రవ్వ మాత్రమే కొంచెం లేట్గా ఉడుకుతుంది. కాబట్టి ఆ రవ్వకి సరిపోయినంత మనం వాటర్ వేస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్ అయిన మన రవ్వ కిచిడి రెడీ అయిపోతుంది ఒక 5 మినిట్స్లో. మరొక 2 నిమిషాల తర్వాత మనం వాటర్ వేసుకుందాం. సో తగినన్ని వాటర్. కిచిడి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది, సో కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ వేసుకోండి. మనకి మెత్తగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు మీకు మన పులావ్ లాగా కొంచెం పొడి పొడిగా కావాలి అని అంటే కొద్దిగా తక్కువ వాటర్ వేసేయండి, మీకు పర్ఫెక్ట్ పులావ్ లాగా వచ్చేస్తుంది. సో నేను కొంచెం ఎక్స్ట్రాగా వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు మెత్తగా ఇష్టం. ఇది పెరుగుతో తింటే ఇంకా సూపర్ టేస్టీ, లేదంటే రాయితాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకోటి ఏంటి, ఇప్పుడు మూత పెట్టే ముందు మనము సాల్ట్ చెక్ చేసుకుందాము. ఎందుకంటే మంచిగా సాల్ట్గా, అంటే కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటేనే కిచిడి తినగలుగుతాము. మంచి నెయ్యి వాసన వచ్చేస్తుంది. మరి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసిద్దాం. వేసేసి మరొకసారి మిక్స్ చేసేసి టేస్ట్ చేసుకుని ఆ తర్వాత మూత పెట్టేయటమే. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించటమే. టీవీ చూస్తూ హ్యాపీగా టీవీ ముందు కూర్చోండి. సింపుల్గా మన కిచిడి, ఫుల్గా కూడా అవసరం లేదు, సీరియల్ మధ్యలోనే మనకి కిచిడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్టీగా ఉండాలి వాటర్, అప్పుడే మనకి ఈ ఇంగ్రీడియంట్స్కి కూడా సాల్ట్ పట్టుకుంటుంది. ఇప్పుడు పర్ఫెక్ట్. మరి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు నేను ఉడికించుకుంటాను. విజిల్స్ వరకు ఉడికిచ్చేసాను. ఇక్కడ మన కిచిడి, అదేనండి రవ్వ కిచిడి, చక్కగా హెల్దీగా ఎక్కువగా పప్పు వెజిటబుల్స్ తో రెడీ అయిపోయింది. చల్లార్చుకున్నాను కూడా, కొంచెం చల్లారేంత వరకు పెట్టండి. అప్పుడే మనకి ఏదైతే ఆవిరి లేదంటే ఇంకేదన్నా కొంచెం స్టీమ్ తడి ఉంటే అదంతా కూడా మొత్తం డ్రై అయిపోయి మనకి పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది. అలాగే చూడండి చక్కటి నెయ్యి సువాసన వచ్చేస్తుంది ఇక్కడ. అలాగే వెజిటబుల్స్ది కూడా రవ్వని వేయించుకోలేదు కాబట్టి ఎక్కువగా రవ్వ స్మెల్ రావట్లేదు. యూజువల్గా మీరు చూడండి, రవ్వని వేయించుకున్న తర్వాత ఇలా ఉడికించుకున్నారనుకోండి ఇమ్మీడియట్గా ఆ రవ్వ స్మెల్ వస్తుంది, కానీ ఇక్కడ పప్పు స్మెల్ ఎక్కువగా. మరి అలాగే ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇంకా కొంచెం తడిగా ఉంది అంటే మరొక్కసారి ఆన్ చేసుకోండి. నాకు చెప్పాను కదా కొంచెం మెత్తగా ఇష్టం అని, సో నేను మెత్తగా అవ్వాలని కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది. నేను ఒక్కసారి టేస్ట్ చేసుకుంటాను. రవ్వ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. పప్పు చూడండి, మీకు అక్కడక్కడ మనకి పెసరపప్పు కనిపిస్తుంది. ఎర్రపప్పు అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి ఎర్రపప్పు అందులోనే కలిసిపోయింది, కానీ ఇక్కడ పెసరపప్పు కనిపిస్తుంది.
మన రెగ్యులర్గా కిచిడి టేస్ట్ కొంచెం ఎక్కువగా, మధ్య మధ్యలో మనకి క్యారెట్స్ చూడండి కొంచెం చిన్నగా వేసుకున్నా కాబట్టి మనకి క్యారెట్స్ ఇందులోనే మెల్ట్ అయిపోతాయి. మీరు పిల్లలకి ఇంకా చిన్న చంటి పిల్లలకి కూడా ఇచ్చినా కూడా తప్పులేదు. అంటే 1 year పిల్లలకి కూడా ఇంకా కొంచెం మెత్తగా చేసేసి ఎక్కువగా వాటర్ వేసేసి నోట్లో వేసేసేయండి. హ్యాపీగా హెల్దీ అయింది పెట్టేసామని మనకు ఫీలింగ్. చాలా సాఫ్ట్. మా నాన్నమ్మకి మా మమ్మీ ఇలాగే చేసి పెట్టేది, కాకపోతే వెజిటబుల్స్ వేసేది కాదు. ఈరోజు నేను వెజిటబుల్స్ వేసి కొంచెం క్యాష్యూ నట్స్ వేసుకుని చక్కగా నెయ్యి వేసుకొని చేసుకున్నాను. సూపర్ సాఫ్ట్. లంచ్కి అయినా బాగుంటుంది, లేదంటే మీరు బ్రేక్ఫాస్ట్కి చేసినా కూడా బాగుంటుంది. లేదు మీరు నైట్ ఇంకా లైట్గా ఉండాలి అని అంటే 7 o'clock ముందు ఇలాంటి కిచిడి చేసేసుకొని 7 o'clock లోపల తినేసేయండి. మీరు చక్కగా స్లిమ్గా ఉంటారు. గోధుమ రవ్వ కిచిడి తయారు చేయు విధానం: ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని తగినన్ని ఆవాలు, జీలకర్ర, మిరియాలు, అల్లం ముక్కలు, కాజుపప్పు వేసుకుని కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకుని మరొక్కసారి వేగనివ్వాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే ఎర్రపప్పు, ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అలసందకాయలు కూడా వేసుకుని అలాగే ఒక 1/2 cup రవ్వ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వాలి. తగినన్ని నీళ్లు పోసుకుని సాల్ట్ చెక్ చేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కిచిడిని ఉడికించుకొని వేడిగా కానీ చల్లారిన తర్వాత కూడా రాయితాతో కానీ పచ్చడితో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి మళ్ళీ కలుద్దాం మన సూపర్ మామ్ షోలో రేపు మంచి స్వీట్ తో.